శ్రీ పరాభవనామ సంవత్సరము మిథున రాశి యొక్క ఫలితాలు మనము గమనిద్దాం. మరి మృగశిర నక్షత్రం 3-4, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1-2-3 పాదాలు జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్య పూజ్యం 1, అవమానము 4గా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గురుగ్రహ బలం అనేది సంవత్సరం అధిక బలాన్ని, మంచి ఫలితాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సంవత్సర ప్రారంభం నుంచి 31 అక్టోబర్ 2026 వరకు మిథున రాశి వారికి గురుగ్రహం అనేది మంచి యోగకరమైనటువంటి, మిక్కిలి లాభదాయకంగా పేరు ప్రతిష్టలు, డబ్బుని సంపాదించే విధంగా చక్రం అనేది చేస్తూ ఉంటుంది. ఇక పుత్ర సంతానం కోసం, ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి వంశ అభివృద్ధి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మిక్కిలి రూపవంతులైనటువంటి, దేహ దారుఢ్యం కలిగినటువంటి పుత్ర సంతానం అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు అనేది ఈ సంవత్సరం బాగా కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆరోగ్యపరంగా మంచి సంపదని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆనందాన్ని అనుకూలంగా మీకు జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ధనాన్ని, ఎప్పుడో మీరు ఇచ్చేటువంటి అప్పుల రూపంలో ఇచ్చే డబ్బు మొత్తాన్ని కూడా ఇక్కడ మీరు తీసుకొని ఏదైనా వస్తువు కొనడానికి కానీ, భూమి కొనడానికి కానీ, నిల్వ చేసుకోవడానికి కానీ ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో అన్ని వర్గాల వారి నుంచి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. వివాహ సంబంధ ప్రయత్నాల కోసం తప్పకుండా ఫలిస్తూ ఉంటాయి. ఉన్నత విలువలు, కుటుంబ జీవిత భాగస్వామి, మంచి భార్య అనేది మీకు లభిస్తూ ఉంటుంది. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే గురుడు బలహీనంగా ఉంటున్నాడో, అంటే నీచంలో కానీ తన యొక్క జాతకంలో మంచి క్షేత్రాలు ఉన్నప్పుడు కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ 1 నవంబర్ 2026 నుండి 23 జనవరి 2020 గురువు మిథున రాశి వారికి కొన్ని లాభ నష్ట ఫలితాలు కలుగుతూ ఉంటాయి. 1 నవంబర్ 26 నుంచి 23 జనవరి 27 వరకు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. సోమర్తనం వల్ల కానీ, తమ స్థాయికి మించి గొప్పలకు పోవడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. రక్తంలో కొవ్వు పెరగడం కానీ, కాలేయ సంబంధ వ్యాధులు కానీ బాధించడం అనేది వంటి ఆరోగ్య విషయాలు ఇక్కడ ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యసనాలకి లొంగిపోయే వారు ఈ కాలంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచన ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ క్రియేట్ చేసే అవకాశం